హాయ్ అండి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి సేమియా ఉప్మా అయితే చేయబోతున్నాను. చాలామందికి టిఫిన్స్‌లో సేమియా ఉప్మా అనగానే చాలా ఇష్టపడతారు. సో, ఇది సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే రెసిపీ కాబట్టి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్, నేనిక్కడ ఒక చిన్న క్యారెట్ తరిగి తీసుకున్నాను. ఒక కప్పు సేమియా, మీరు ఏ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. పోపు దినుసులు, కరివేపాకు. సో, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 2 లేదా 3 టీ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియను, గ్రీన్ చిల్లీ వేసి వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, అది కాస్త వేగిన తర్వాత క్యారెట్, ఇది కాస్త కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ కరెక్ట్ కొలతండి. రుచి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచి సేమియా వేసుకొని కలిపెడుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా ఉంటుందండి, దగ్గరకు అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 5 మినిట్స్ మగ్గించుకొని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇది బ్యాచిలర్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారు. సింపుల్గా ఉంటుంది, మరీ అంత స్పైసీగా ఏముండదండి. మీకు స్పైసీగా కావాలంటే గ్రీన్ చిల్లీస్ ఇంకొంచెం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.